అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అకస్మాత్తుగా తాడిపత్రిలోని ఇంటికి పెద్దారెడ్డి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రి నుండి తరలిస్తున్నారు. కేతిరెడ్డి ఇంటి వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దూసుకెళ్తున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అకస్మాత్తుగా తాడిపత్రిలోని ఇంటికి పెద్దారెడ్డి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రి నుండి తరలిస్తున్నారు. కేతిరెడ్డి ఇంటి వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దూసుకెళ్తున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్ రెడ్డి, అక్కడి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక. అనంతపురం జిల్లా తాడిపత్రి తీవ్రంగా అట్టుడికిపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరు వర్గాలు గుమ్మికోవడంతో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఇటు వైసీపీ శ్రేణులు, ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున గుమ్మికోవడంతో పోలీసులకు తలనెత్తిగా తయారైంది. ప్రజలు కూడా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది క్రితం ఎన్నికలు అయిపోయినటువంటి మరుసటి రోజు దాదాపుగా 4 నుంచి 5 గంటల పాటు పోలీసులు అదుపు చేయలేనటువంటి గొడవ జరగడంతో ఈ మొత్తం కూడా తాడిపత్రి ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. మొత్తానికి ఇప్పుడు ఇవాళ మనం ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలను గమనించినట్టయితే నిన్నటి నుంచి కూడా తాడిపత్రి ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణంలో చోటు చేస్తున్నాయి. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో నిర్మించిన ఇండ్లు మొత్తం మున్సిపల్ అధికారుల నామ్స్ ను డీవియేషన్ చేసి కట్టారని చెప్పి ఆరోపిస్తూ వారు కొలతలు వేయడం, తర్వాత ఇంటికి మొత్తం మార్కింగ్ వేయడం, నిన్నంతా కూడా జేసీ వర్గీయులు కూడా ఒక్కసారిగా రావాలని చెప్పి ఇంటి వద్దకు వచ్చి ఒక్కసారిగా అంటే గుమికోవడం, ఇటువంటి అంశాలతో నిన్నంతా కూడా ఒక రకమైనటువంటి తలనొప్పి వాతావరణం తయారైందని చెప్పవచ్చు దీపిక. దీంతో ఇవాళ ఉదయం అంటే ఒకవేళ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి నివాసానికి మార్కింగ్ వేయడంతో ఇంటిని కూల్చివేస్తారా అన్నటువంటి చర్చలు కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మొత్తం అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉదయాన్నే తాడిపత్రి పోలీసులకు సమాచారం అందించుకుంటూ తన సొంత నివాసంలో వచ్చి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం కేతిరెడ్డి నివాసం వద్దకు చేరుకోవడం, అప్పటికే వైసీపీ శ్రేణులు కూడా పెద్దారెడ్డి వచ్చారన్నటువంటి సమాచారంతో దారుణంలో వ్యాపించడంతో మొత్తం పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా పెద్దారెడ్డి ఇంటి వద్దకు వచ్చాయి. ఈ విషయం తెలిసినటువంటి తేదేపా శ్రేణులు సైతం జేసీ ఇంటి వద్ద గుమికూడారు. ఇటు ఇరు వర్గాలు గుమికూడినటువంటి నేపథ్యంలో పెద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. ఈ తరుణంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తాడిపత్రికి వచ్చారంటూ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆరోపిస్తూ తక్షణం తమతో చర్చించి తక్షణం వెళ్ళిపోవాలి, లేదంటే అరెస్ట్ చేస్తామన్నటువంటి కోణంలో తాడిపత్రి పట్టణ సిఐ సాయి కుమార్, రూరల్ ఎస్ఐ ధరణి కుమార్ బాబుల నేతృత్వంలో బృందాన్ని పెద్దారెడ్డి ఇంట్లోకి కూడా పెద్దారెడ్డిని తీసుకెళ్ళడానికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ఈ పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. ఒకనొక సందర్భంలో పెద్దారెడ్డి బెడ్రూమ్ లోకి వెళ్లి విశ్రాంతి తీసుకునే క్రమంలో కూడా పోలీసులు బెడ్రూమ్ లోకి వెళ్లి కూడా ఆయన బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. మొత్తానికైతే తాను వెళ్ళబోనట్టు తన పైన అంటే స్థాయికి మించి తన పైన స్థాయి లేని వ్యక్తులతో కూడా విమర్శలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీనిపైన మీరు చర్యలు తీసుకోలేరు, కానీ నేను వస్తే తప్పేంటి, నా కార్యకర్తలకు నా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి, అసలు మొత్తం తాడిపత్రి మొత్తం కూడా అంటే అసాంఘిక కార్యకలాపాలు పెట్టలేకపోతున్నా, మీరు చేస్తున్నది చూస్తున్నారు, నేను వస్తేనే మీకు శాంతి భద్రత సమస్య తెలుస్తుందని కూడా పెద్దారెడ్డి ఒకనొక దశలో తన ఒక పోలీసులపై మండిపడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. అదే తరుణంలో జేసీ ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున తేజీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడంతో పాటు అక్కడికి కొందరు వ్యక్తులు ట్రాక్టర్తో రాళ్లు తీసుకురావడం కూడా కొంచెం అంటే చూసే ప్రజలను భయకంపితులు చేసిందని చెప్పవచ్చు. అక్కడ చేరుకున్నటువంటి తేజాస్త్ర శ్రేణులంతా కూడా పెద్దారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో వీరంతా కూడా పెద్దారెడ్డి ఇంటి వైపుకు వచ్చే ప్రయత్నం చేయడంతో మొత్తానికి ఒక పోలీసు యంత్రాంగం కూడా ఉలికిపాటు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది క్షణాల్లోనే ఒక్కసారిగా అదుపు తప్పే పరిస్థితి అయితే కనిపించింది. అయితే పోలీసులు తమ వద్ద ఉన్నటువంటి తక్కువ స్థాయి సిబ్బంది అయినప్పటికీ మొత్తం మీద
వ్యవహరించారనే చెప్పాలి. పోలీసులు కూడా ఒకనొక సందర్భంలో పెద్దారెడ్డిని ఇక్కడ నుంచి వెళ్లిపోయే క్రమంలో అన్న మీరు ఒక్కసారి మీరు మాకు సమాచారం ఇచ్చి వస్తే తగిన బందోబస్తుతో మిమ్మల్ని ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే ఇది కరెక్ట్ సరైనటువంటి సమయం కాదు, మేము రక్షణ కల్పించలేమన్నటువంటి అభిప్రాయం కూడా పెద్దారెడ్డి వద్ద వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే జరిగింది. మొత్తానికి ఏమైతేనే అటు తెదేపా శ్రేణులను ఇటు వైసీపీ శ్రేణులను నిర్వహించే ప్రయత్నం అయితే పోలీసులు సఫలీకృతమయ్యారు. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకెళ్లేటువంటి సమయంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి వైసీపీ శ్రేణులు అడ్డుకున్నటువంటి సందర్భంలో దాదాపుగా ఇది కోర్టు నిబంధనలకు విరుద్ధంగా తాడిపత్రికి వచ్చాడు, మీ మీద లాఠీ చార్జ్ చేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తూ లాఠీ చార్జ్ చేయమంటూ బెదరగొట్టడంతో అక్కడ పెద్దారెడ్డిని తరలించడానికి కూడా సాధ్యమైంది. ఏమైతేనే పోలీస్ జీపులో కేతిరెడ్డి పెద్దారెడ్డిని ప్రస్తుతానికి అనంతపురంలోని తన నివాసానికి తరలించారని మనకు ప్రస్తుతం సమాచారం అందుతోంది. దీపిక. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో మంత్రి కారు టైరు ఊడిపోయింది. జగిత్యాల జిల్లా అరపేట శివార్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుండి అడ్లూరి లక్ష్మణ్ సురక్షితంగా బయటపడగా కారు స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదం తర్వాత ఆయన మరో కారులో ఇంటికి వెళ్లిపోయారు. మెట్పల్లి పర్యటన ముగించుకుని ధర్మపురి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని డీఎస్పీ కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు పరిశీలించారు. బ్రేక్స్ కూడా మన బ్రేక్స్ అది సార్ కింద కూడా చార్జ్ చేస్తున్నా అదే. తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో మంత్రి కారు టైరు ఊడిపోయింది. జగిత్యాల జిల్లా అరపేట శివారులో ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుండి అడ్లూరి లక్ష్మణ్ సురక్షితంగా బయటపడగా కారు స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదం తర్వాత ఆయన మరో కారులో ఇంటికి వెళ్లిపోయారు. మెట్పల్లి పర్యటన ముగించుకుని ధర్మపురి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని డీఎస్పీ కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు పరిశీలించారు. అది సార్ కింద కూడా చార్జ్ చేస్తున్నా అదే. తెలంగాణలో బోనాల పండుగ సందడి నెలకొంది. గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మకు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు మహిళలు. మరోవైపు పోతురాజుల ఊరేగింపు, నృత్యాలతో తొట్టేల ఊరేగింపు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు బోనాల పండుగ కొనసాగనుంది.
ఇక తెలంగాణలో జరుగుతున్న బోనాల పండుగకు సంబంధించిన మరింత సమాచారాన్ని నా కోలికి సిరిసాగర్ అందిస్తారు. సిరిసాగర్. ఎస్ దీపిక, మనం ఇప్పుడు గోల్కొండ కోటలో అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు, డప్పు చప్పులతో గోల్కొండ కోట అంతా కూడా మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా అమ్మవారికి బోనం ఎత్తి ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్లి బోనాన్ని సమర్పించి వాళ్ళ కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని మళ్ళీ కిందికి వచ్చి బలిదానాలు అలాంటివి చేసుకొని మొత్తం ఈ రోజంతా కూడా ఇక్కడే స్పెండ్ చేయడానికి బాగా ప్లాన్ చేసుకొని అయితే వచ్చారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాము ఈ బోనాల పండుగని వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారు, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి అడిగి ప్రయత్నం అయితే చేద్దాం. సమర్పించారా? రెడీ అవుతుంది. ఓకే, ఇంకా రెడీ అవుతుంది. ఈవినింగ్ వరకు ఇక్కడే ప్లాన్ చేస్తారు. ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఓకే, ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు. అనిపిస్తుంది ఈసారి ఏర్పాట్లు చాలా బాగా అనిపిస్తుందండి. ఓకే అమ్మ, మీరు చెప్పండి ఏ విధంగా అనిపిస్తున్నాయి ఇక్కడ ఏర్పాట్లు, అలాగే బోనం సమర్పించారా మీరు? సమర్పిస్తున్నాము. ఇప్పుడే వచ్చాము, ఇప్పుడు వెళ్ళి సమర్పించేసి వస్తాము. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. చాలా మాకు ప్రతి కోరిన కోరిక తీరుతుంది. మా చిన్న సిస్టర్కి ఈ సంవత్సరం అల్లుడు పుట్టాలని ఉండే, ఆ కోరిక కూడా తీరింది. అందుకే ఈ సంవత్సరం మేక తీసుకొచ్చినాం. చాలా ఆనందంగా జరుపుతున్నాం ఈ సంవత్సరం. సడన్ గా ప్లాన్ చేసినాం, చాలా హ్యాపీగా ఉన్నాం. లేట్ అయినా ఇక అమ్మ మాకు మంచి దర్శనం ఇస్తుందని ఆనందంగా ఉన్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం, అందులో మేము కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఫస్ట్ టైం వచ్చాను. నా కూతురికి కూతురు పుట్టాలి, అందరూ కొడుకు పుట్టాలని కోరుకుంటారు, మీరు కూతురు అమ్మవారు కావాలి. కూతురు పుట్టాలని వచ్చాను. ఈ సంవత్సరం ఫస్ట్ టైం వచ్చాను నేను. అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారిని ఇంకా దర్శించుకున్నారా? లేదు, దర్శించుకుంటాం. ఇప్పుడు బోనాలు సమర్పించి దర్శించుకుంటాము. నా కోరిక నా కూతురు ఎత్తుతుంది, చిన్న కూతురు. నా కొరకు నడిపిస్తాను. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరి కూతురు పుట్టాలని వచ్చాను నేను. నెరవేరుస్తుంది అమ్మవారని. నెక్స్ట్ నేను కూడా ఆమె ఎట్లా అంటే అలా చేస్తాను. ఓకే, మీ కోరిక నెరవేరాలని మేము కూడా చాలా గట్టిగా కోరుకుంటున్నాం. ఇక్కడ చూడొచ్చు అమ్మవార్లని ఎంత చక్కగా అలంకరించారంటే, అమ్మవారి విగ్రహాన్ని బోనంకి అలా పెట్టేసి పువ్వులు అలంకరించి వేపాకు, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వేపాకు కూడా ఆ సువాసన వేపాకు సువాసన అనేది అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని చెప్పి ప్రతి బోనంకి మనం వేపాకునైతే చూస్తూ ఉంటాం. అలాగే దీపం లోపల మనకి బోనం లోపల బెల్లమన్నము అలాంటివి, అలాగే పచ్చి పులుసు ఇవి చేసి అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం సమర్పిస్తారనమాట. పైకి తీసుకెళ్లిన తర్వాత నైవేద్యం సమర్పించేసి అక్కడి నుంచి మళ్ళీ కిందికి వచ్చి వాళ్ళకి సంబంధించిన కోరికలు అయితే బలిదానాలు అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ చాలా ప్లాన్స్ తో వచ్చారనమాట. ఇక్కడే ఈవినింగ్ వరకు కూడా వీళ్ళకి ఇక్కడే టైం స్పెండ్ చేయాలి అనుకొని ఈవినింగ్ వరకు అన్ని ప్లాన్స్ చేసుకొని వచ్చారనమాట. సో అమ్మవార్లు కూడా చాలా చక్కగా ఉన్నారు. పైకి వెళ్లే వరకు కూడా ప్రతి 100 మీటర్లకి ఒక దగ్గర వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే చిన్నగా వైద్య శిబిరాలు కావచ్చు, ప్రాథమిక వైద్య శిబిరాలు, వాటర్ ఫెసిలిటీ, అలాగే అడుగడుగున పోలీస్ సిబ్బంది ఉన్నారు. అండ్ ఇక్కడ ఎలాంటి టాయిలెట్స్ కానివచ్చు, అన్ని ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే వండుకొని తినే అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం సమర్పించి ఇక్కడ వండుకొని తినేందుకు కూడా చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు. గోల్కొండ కోట కాబట్టి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. ఇక్కడ జనం అడుగడుగున ఎక్కడ చూసినా కూడా అమ్మవారి నామ స్మరణతో బోనం సమర్పించుకుంటూ జనం అంతా కూడా గోల్కొండ చుట్టూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ కోట అంతా కూడా అమ్మవారి నామ స్మరణతోనే మారుమోగిపోతుంది. మార్నింగ్ నుంచి కూడా ఈ రద్దీ ఇలాగే ఈవినింగ్ వరకు, నైట్ అయినా కూడా ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఈ రోజు బోనాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత మొదటి ఆదివారం కాబట్టి, గురువారం మనకి బోనాలు స్టార్ట్ అయ్యాయి, ఇది మొదటి ఆదివారం కాబట్టి అందరూ కూడా ఈ గోల్కొండ చుట్టుపక్కల నుంచే
కాకుండా అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా గోల్కొండ అమ్మవారిని జగదాంబిక మహంకాళిని దర్శించుకోవాలి. ఈ ఆదివారం మొదటి ఆదివారం కాబట్టి ఇంకా చాలా బాగా ఏర్పాట్లు ఉండొచ్చు. ఫస్ట్ డే దర్శనం చేసుకోవాలి అన్న ఆతృత కూడా భక్తుల్లో అయితే కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి కూడా ఇలాగే రద్దీ కొనసాగుతుంది అండ్ ఈవినింగ్ వరకు కూడా ఇలాగే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాము మార్నింగ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి